वाय गुरवे नमः। श्रीमात्रे नमः। श्री गुरुभ्यो नमः। అమ్మవారి స్వరూపాన్ని మీకు అందరికీ నమస్కారం అండి. శివాంతరిలో ఇవాళ మనం 61వ శ్లోకానికి వచ్చేసాం. 61వ శ్లోకం. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. శ్లోకం అంటే శివాంధ్రలో 61వ శ్లోకం. అంకోలం నిజ బీజ సంతతి అయస్కాంతోపలం సూచికా సాధ్వీ నైజ విభుం లతాక్షితిరుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతిహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తిరుపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే. ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరాచార్యులు గారు భక్తి అంటే ఏంటి అనే విషయాన్ని, భక్తి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు ఈ శ్లోకంలో. మామూలుగా భక్తి అంటే ఏంటి అంటే మనం భగవంతుడి మీద అనన్యమైన ప్రేమ కలిగి ఉండడమే భక్తి. ఏ విధంగా అయితే మన సంసారంలో మన పిల్లల మీద, మన భర్త మీద, మన తల్లిదండ్రుల మీద, మన స్నేహితుల మీద విడవకుండా ఉండే ప్రేమ ఉంటుందో ఆ ప్రేమ భగవంతుడి మీద కలిగితే దాన్ని భక్తి అంటారు. అటువంటి భక్తి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనకి శ్లోకంలో చెప్తున్నారు. అంకోలం నిజ బీజ సంతతి. అంకోలం అనేది ఊడుగ చెట్టు. ఈ ఊడుగ చెట్టు అనేది ఇప్పుడు మనకు అంత కనిపించడం లేదు, కానీ ఒకప్పుడు ఉండేది. ఇప్పటికీ ఉందిట ఎక్కడో, కానీ మనకు ఈయన రచించింది ఆదిశంకరాచార్యులు గారు శ్రీశైలం అడవుల్లో. ఆ అడవుల్లో ఈ చెట్టు చూసి ఆయన రచించారు. అంకోలం అనే చెట్టు. ఆ చెట్టు నిజ బీజ సంతతి. అదేమవుతుందంటే ఆ చెట్టుకి ఉండే విశేషం ఏంటంటే ఆకాశంలో పెద్ద మబ్బులు ఏర్పడి, మేఘం ఏర్పడి, పెద్ద ఉరుముల శబ్దం అయితే ఆ ఉరుముల శబ్దానికి ఆ అంకోల వృక్షం యొక్క విత్తనాలే దా చెట్టు కిందే పడుంటాయి. అవి ఆ గర్జనకి భయపడి వెంటనే పోయి ఆ చెట్టునే పోయి అతుక్కుంటాయట. ఆ విత్తనాన్ని పోయి ఆ చెట్టుకు అతుక్కుంటాయట. అలాగా అంకోలం నిజ బీజ సంతతి. ఏ విధంగా అయితే ఆ అంకోల వృక్షం యొక్క విత్తనాలు పోయేసేసి ఆ చెట్టునే అతుక్కుంటున్నాయో ఆ విధంగానే మనము పరమాత్మ దగ్గర నుంచి వచ్చాం. ఆయన పిల్లలం మనమందరం ఆత్మస్వరూపాలమే. కానీ మనలో ఉన్న పరమాత్మను చూడలేకుండా ఉన్నాం. కానీ మనలో వివేక జ్ఞానం కలిగితే ఏం జరుగుతుంది? మనకు ఆ ఊడుగు చెట్టు ఏ విధంగా, అంకోల చెట్టులో ఉండే విత్తనాలు ఏ విధంగా అయితే తమ చెట్టును చేరుకుంటాయో ఆ విధంగా మనలో కూడా భక్తి వల్ల జ్ఞానం కలిగి ఆ జ్ఞానంతో ఆ పరమాత్మ వద్దకు చేరుకోవాలని ఆ ఉరిమినట్టుగా అయి మనకు భక్తి భావం వల్ల వెళ్ళి ఆ యొక్క చెట్టు పట్టుకున్నట్టుగా దాని విత్తనాలు మనం కూడా భగవంతుడి నుంచి వచ్చిన మనము ఆ భగవంతుడిని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయస్కాంతోపలం సూచిక. అయస్కాంతం
అయస్కాంతం దగ్గర తీసుకెళ్ళి సూది పెడితే ఎట్లా అతుక్కుంటుందో, ఏ విధంగా ఆకర్షించబడుతుందో సూది, ఆ విధంగా భగవంతుడి మీద భక్తి కలిగినప్పుడు ఇక మొదట్లో మనకి ఎలా ఉంటుంది, రోజు పూజ చేసుకునే వరకే ఉంటాం. తర్వాత రోజు ఒక గుడికి పోవడం అట్లా అలవాటైంది అనుకోండి, అప్పుడేమైపోతుంది, రోజు ఆ గుడికి పోవాలని, ఆ భగవంతుడు చూడాలని చెప్పి అనే ఆకర్షణ వచ్చేస్తుంది. భక్తి భావం పెరిగి ఆ భగవంతుడితో అటాచ్మెంట్ పెరుగుతుంది. అది ఎలా ఉంటుందట, ఒక అయస్కాంతాన్ని సూర్య అతుక్కున్నట్టుగా ఆటోమేటిక్గా మనసు పోయి మనకి భగవంతు తత్వం మీదకి అతుక్కుంటుందట. అది భక్తిలో రెండో భాగం. మొదట్లో ఎలా ఉంటారట, వెళ్ళి తమ చెట్టు తాము ఎక్కడి నుంచి వచ్చామని జ్ఞానం పొంది ఆ భగవంతుని చేరుకోవాలని చూస్తారట. భక్తిలో ఉండే వెరైటీస్ చెప్తున్నాడు. రెండోది, అయస్కాంతం కదా ఆకర్షించినట్టుగా, ఆ చూతిని ఆకర్షించినట్టుగా ఆ భగవత్ తత్వం మనల్ని ఆకర్షిస్తుందట. సాధ్వీ నైజ విభుం, సాధ్వి పతివ్రత అయిన ఒక స్త్రీకి, నైజ విభుం తన భర్త, ఆ పతివ్రతమైన స్త్రీకి ఎలా ఉంటుంది, తన భర్త మీదే చేస్తూ ఉంటుంది. భర్త తిన్నాడా లేదా, పనుకున్నాడా లేదా, ఆయన సేవలు చేయాలని అదే జాసాగా ఉంటుంది పతివ్రతకి. ఆ విధంగా భగవంతుడి మీద మనకు భక్తి కలిగిన తర్వాత మూడో దశలో ఎలా ఉంటుంది, ఆ భగవంతుడికి నైవేద్యం పెట్టాలా, ఈరోజు ఉదయం లేచి భగవంతుడిని శుభ్రం చేయాలా, ఆయనకు అన్ని ఏర్పాట్లు చేయాలా అని ఒక పతివ్రత అయిన స్త్రీ ఏ విధంగా భర్తకు సేవలు చేయాలనుకుంటుందో ఆ విధంగా సేవలు చేయాలనే తత్పరత ఏర్పడుతుందట భక్తిలో. ఇంకా లతాక్షితిరుహం, ఒక తీగ ఉంటే ఆ తీగ ఏం చేస్తుంది, పక్కనే ఉన్న పెద్ద చెట్టుకు పోయి అల్లుకుపోతుంది. ఆ విధంగా భక్తి భావం బాగా ఎక్కువైతే ఇంకా భగవంతుడి నామాన్ని వదలకుండా ఉండిపోతాం. ఏ విధంగా అయితే అల్లుకుపోయిందో చెట్టు పోయి, తీగ పోయి మంచి చెట్టుకు అల్లుకుపోయిందో మనం చూస్తూనే ఉంటాం. చూడండి, ఎక్కడికైనా పోతే ఆ తీగలు ఎక్కడుందో వెతుక్కొని మరి పోయి ఆ పెద్ద చెట్టు పోయి తీగ అల్లుకుంటుంది. ఎక్కడ గట్టిగా ఉంటుందో తాను అల్లుకుంటే నష్టం లేదో అక్కడ పోయి అల్లుకుంటుంది చెట్టు, దానికే అదే అల్లుకుంటుంది. అలాగా భక్తి భావం పెరిగితే ఆ తీగలాగా మనలో భక్తి భావం పెరిగితే మనం పోయి ఆ భగవంతుడిని మన మనస్సు అల్లుకోబోతుంది. సింధు సరిద్వల్లభం, సింధు నది ఎక్కడో పుడుతుంది, పరిగెత్తి వచ్చి ముళ్ళల్లో రాళ్లల్లో పరవళ్ళు దొక్కుతూ వచ్చి ఆ సరిద్వల్లభం తన భర్త అయినటువంటి సముద్రంలో కలిసిపోతుంది. ఆ సముద్రుడు కూడా ఎప్పుడు వస్తుందా నది నన్ను కలుసుకోవడానికి ఎదురు చూస్తాడట. అలాగే నది కూడా ఎక్కడెక్కడో ప్రవహించి వచ్చి కలిసిపోతుంది. ఈ విధంగా 5 ఉపమానాలు చెప్పాడు భక్తికి. భక్తిలో ఏ విధంగా ఉండాలనే దానికి 5 ఉపమానాలు చెప్పాడు. ఏంటది, అంకోల చెట్టు విత్తనాలు ఏ విధంగా ఆ చెట్టుని చేరుతాయో, అలాగే అయస్కాంతాన్ని సూర్యుడు ఎట్లా ఆకర్షిస్తుందో, అలాగే పతివ్రతైన స్త్రీకి భర్త మీద ఏ విధంగా ధ్యాస ఉంటుందో, ఇంకా తీగ చెట్టునెట్ట అల్లుకుంటుందో, నది ఏ విధంగా సముద్రంలో కలుస్తుందో, ఈ విధంగా భక్తి అనేది ఇంత గాఢంగా ఉంటుంది అనే విషయాన్ని మనకి ఎగ్జాంపుల్స్ ఇన్ని చెప్పాడు ఆయన. చెప్పి ప్రాప్నోతి యథా తథా పశుపతే, ఓ పశువులకు అధిపతి ఓ దేవా, ఈ విధంగా ప్రాప్నోతి పొంది ఇన్ని రకాలుగా ఉండే ఈ భక్తి భావాలను కలిగి యథా తథా ఆ విధంగా ఏ విధంగా వాటికి ఉన్నదో వాటిలాగా మాలో భక్తి భావం కలిగితే పాదారవిందద్వయం, నీ పద్మముల వంటి పాదాల జంటను నా యొక్క చేతో వృత్తి, నా మనసు కోరుకుంటోంది. నా మనసు నీ పాదాలే ఆశ్రయించాలని, ఆ భక్తి భావంతో ఉండిపోవాలని, ఉపేక్ష తిష్టతి, అది కోరుకుంటూ వచ్చి స్థిరంగా నీ పాదాల దగ్గర నడిపోవాలని భక్తి కోరుకుంటోంది. సదా సా భక్తిరిత్యుచ్యతే, ఇదేనయ్యా భక్తి అంటే అని దీన్నే భక్తి అంటారు అని భక్తికి
ఏ విధంగా భక్తి ఉంటుంది దానికి డెఫినేషన్ ఏదో చెప్పేశాడు ఆదిశంకరాచార్య గారు. ఇప్పుడు మొదట్లో మనకి భక్తి భావం ఎవరో చెప్తారు, చిన్నపిల్లగా ఉన్నప్పుడు దేవుడికి దండం పెట్టమ్మా అని చెప్తారు. అప్పుడు మనం పరిశుద్ధమైన మనసుతో ఆ భగవంతుడికి నమస్కారం పెడతాం. అంటే ఏ విధంగా అయితే మనం ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఆ పరమాత్మ ఒకడు ఉన్నాడని చెప్పి ఆయనకే నమస్కరించాలని చెప్పి మనకు బుద్ధి పుడుతుంది. ఎప్పుడు? ప్రపంచ విషయాలు భయం కలిగించినప్పుడు. ప్రపంచ విషయాలన్నీ ఉరుముల్లాగా భయపెడితే ఆ అంకుర చెట్టు యొక్క విత్తనాలకి ఆకాశంలో ఉరిమితే భయపడిపోయి దాని చెట్టుని అవే చేస్తాయి. అలాగే ప్రపంచ విషయాన్ని మనం భయపెడితే అప్పుడు మనకు భగవంతుడు గుర్తొస్తాడు. గుర్తొచ్చి ఏం చేస్తాం? అప్పుడు భగవంతుడి ప్రార్థిస్తాం మనం. అట్లాంటి వాళ్ళం మనం. అప్పుడు పోయి భగవంతుడి కలుసుకుంటాం. ఇది మొదటి భక్తి. రెండోది అయస్కాంతోపలం సూచిక. మెల్లమెల్లగా భక్తి పెరిగి భావం పెరిగిన తర్వాత ఆయన విడిచి ఉండలేము అనే స్థితికి వస్తాం. విడిచి ఉండలేక కాదు, ఆకర్షణ మాత్రమే ఉంటుంది. పోవాలా, దండం పెట్టుకోవాలా, గుడికి పోవాలా, నమస్కరించాలా, అలాంటి ఆకర్షణ ఏర్పడుతుంది. తర్వాత సాధ్వీ నైజ విభం. తర్వాత ఏమనిపిస్తుంది? ఒక పతివ్రతైన స్త్రీ ఏ విధంగా తన భర్త తన దగ్గరే ఉండాలని, భర్తకు సేవ చేయాలని కోరుకుంటుందో ఆ విధంగా మనం భగవంతుడి సేవ చేయాలనే బుద్ధి పుడుతుంది. ఆ తర్వాత లతాక్షితిరుహం. తర్వాత బలంగా ఆ భగవంతుడి పాదాలే అల్లుకుపోతాం. మన మనసంతా నిండిపోతాడు భగవంతుడు. ఆ నిండిపోయిన తర్వాత అప్పుడు పోయి భగవంతుడిలో మన మనసు లీనమైపోతుంది ఆ నదిలాగా. ఇది మనకు ఉండాల్సిన భక్తి భావము అని ఈ విషయాన్ని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఇంకా దీంట్లో చెప్తున్నది మనకు చెప్తారు సారూప్యం, సాలోక్యం, సామీప్యం, సాయుజ్యం అనే వాటిని ఇక్కడ చూపించారనమాట ఈ శ్లోకంలో. అంకోలం నిజ బీజ సంతతి. అది దాని చెట్టుని అదే చేరుకుంది కాబట్టి సామీప్యం. అయస్కాంతోపలం సూచిక. అది వేరే ఇది వేరే, కానీ ఉండే లక్షణం ఒకటి, లోహమే రెండు, కాబట్టి అది కూడా సామీప్యమే. సాధ్వీ నైజ సారూప్యం. అది సాధ్వీ నైజ విభుం. వీళ్ళిద్దరు వేరువేరు లోకం, కానీ ఒకే లోకంగా బతుకుతోంది. ఆమె వేరే ఇంటి నుంచి వచ్చింది, అతను వేరే ఇంటి నుంచి వచ్చాడు. ఇద్దరు వేరువేరుగా ఉన్నా కూడా అతని లోకంగా బతుకుతోంది కాబట్టి సాలోక్యం. లతా క్షితిరుహం. చెట్టు పోయి అల్లుకుపోతుంది. దాన్ని అల్లుకుపోతే బాగా సామీప్యంగా వెళ్ళిపోయింది, దగ్గరికి వెళ్ళిపోయింది. సారూప్యం దాని రూపంలాగా అయిపోయింది. దాన్ని అల్లుకొని ఆ చెట్టు కనిపించకుండా అల్లుకుపోతుంది. దీని ఆకులే అల్లుకుపోతాయి. సారూప్యం. సింధు సరిద్వల్లభం. అది సాయుధ్యం. ఈ విధంగా దీంట్లో భక్తిలో ఉండే రకాలను కూడా చూపించేశారు. ఒక్కొక్క పదంతో ఒక్కొక్క ఉదాహరణతో మనకు అవంతా నిరూపించేశారు ఆదిశంకరాచార్య గారు. కానీ చెప్తుంది ఏంటంటే తన మనస్సు ఎప్పుడు ఆ భగవంతుడి యొక్క పాదాలను పట్టుకొని ఆశ్రయించి ఉంటుంది. అంటే ఆయన ఆ స్థితికి వెళ్ళిపోయాడు భక్తిలో. కాబట్టే భక్తి ఏ విధంగా ఉంటుంది, ఇలా ఉండాలి భక్తి అంటే, వాటికి ఏ విధంగా భక్తి ఉందో అలాంటి భక్తి మనకుండా అని చెప్పి మనకు సూచన చేస్తూ, తనకు భక్తి అంటే ఏందో చెప్తూ, దానికి ఉదాహరణగా ఇవి చెప్తూ, మళ్ళీ దాంట్లోనే సామీప్యం, సారూప్యం, సాలోక్యం, సాయుధ్యం అనే మోక్ష మార్గాలను కూడా చూపిస్తూ మనకు తెలియజేశారు ఆదిశంకరాచార్యులు ఈ శ్లోకాన్ని. ఈరోజు మనం శివానంద లహరిలో 61వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.